హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రాజేషు బాలుకి చెబుతాడు మీనా గురించి. అరే, నువ్వు మీనాను చాలా అపార్థం చేసుకున్నావురా. మీనా ఎంత మంచిది, నువ్వు అలా అపార్థం చేసుకోకపోనుంటివి. మీనా పుట్టింటి నుంచి వచ్చిందే కదా, ఆమెకు ఆ మాత్రం ప్రేమ ఉండదా పుట్టింటిన వారు అంటే అని అనడంతో బాలు, నిజమేరా, నేను అసలు ఆలోచన చేయలేదు, తొందరపడ్డాను అనిపిస్తుంది అని అంటాడు బాలు. చాలా తొందరపడ్డావురా, నేను ఎన్నిసార్లు విడిపించుకొని వచ్చింది పోలీస్ స్టేషన్ నుండి. మీనా, నువ్వు కాస్తైనా ఓపిక పట్టాల్సిందే కదా అని రాజేష్ చెప్తాడు. అన్నీ సరిచేసి చెప్తాడు రాజేష్ బాలుకి. అవునరా, నేను కాస్తైనా ఆలోచన చేయలేదు. నిజమే కదా, తను పుట్టింటి నుండి వచ్చింది నా కోసం వచ్చి మా అమ్మతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే నా కోసం ఉంటుంది అని బాధపడతాడు బాలు. అవునరా, ఇప్పటికైనా త్వరగా వెళ్ళు, ఇంటికి వెళ్ళు, తనకిష్టమైంది తీసుకొని వెళ్ళు అనడంతో పూలు మరియు స్వీట్ తీసుకొని వస్తాడు బాలు ఇంటికి త్వరగా. ఇంతలో ఇదే సీన్లో మీనా అక్కడ ఉన్న తోటి వాళ్ళతోని, అక్క, నేను అసలు ఇతను బాలు చెప్పిన మాట వినాల్సింది, వినకుండా వెళ్ళి తనను చాలా బాధ పెట్టాను అని ఉన్న విషయం, జరిగిన విషయం చెబుతుంది తోటి వాళ్ళతో. చెప్పడంతో వాళ్ళు చెప్తారు, ఏం కాదు మీనా, నువ్వు బాలుకు ఇష్టమైంది ఏదైనా వండి పెట్టు, వచ్చేవరకు వట్టిగానే కరిగిపోతాడు, చాలా మంచివాడు బాలు, చిక్కులు రావు అతనికి అని చెబుతుంది అక్క. అంతేనా అక్క, అలా చేయాలా అని అనడంతో మంచి సజెషన్ ఇస్తారు తోటి వాళ్ళు. సరే అనేసి వెళ్ళేటప్పుడు చికెన్ తీసుకొని వెళ్తుంది మీనా. బాలుకి చికెన్ అంటే చాలా ఇష్టం, చికెన్ మంచిగా వండి పెడతానని చెప్పేసి తీసుకొని వెళ్తుంది మీనా. ఇంటికి వెళ్ళి గబగబా పని చేసుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. ఆ వంట చికెన్ కర్రీ గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇంతలో శృతి మరియు రవి వస్తాడు. వావ్, ఏంటి గుమగుమలు, ఇల్లంతా ఏంటి స్పెషల్ మీనా అనడంతో, స్పెషల్ ఏం లేదు, చేయాలనిపించింది చేస్తున్నా అని అంటుంది మీనా. మనోజ్ మరియు రోహిణి కూడా వస్తారు. వావ్, ఒక పట్టు పట్టాల్సిందే అని అంటాడు మనోజ్. ఏంటి నీకు అన్నిటికీ తొందరే అని అనడంతో వీళ్ళ హడావిడి చూసినటువంటి ప్రభ, ఏంటి అంత స్పెషల్ చికెను, ఎవరైనా ఒకేలా వండుతారు, నేను కూడా వండేదాన్ని అనడంతో బాలు అంటాడు, నువ్వు వంట చేసి 20 సంవత్సరాలు అయిందమ్మా, ఇప్పుడెక్కడ నీకు వంట, నీతో కాదులే, నువ్వు పెడితే మేము తిని పడిపోతామని చెప్తాడు బాలు వెటకారంగా. ఇంతలో బాలు కూడా వస్తాడు. వచ్చి ఏంటి ఇంత గుమగుమలాడుతుంది అని మనసులో అనుకుంటూ, రండి కూర్చోండి తినండి అనేసి మీనా అంటుంది బాలుని. అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తారు. ఇంతలో సత్యం వస్తాడు. సత్యం కూడా, ఆహా, నీ చేతి వంట అమృతమమ్మ, నువ్వు చేసి పెట్టడం మాకు బాకీ, అది ఎన్ని జన్మల పుణ్యమో ఇది అనుకుంటూ అందరూ తింటారు. అందరూ తిని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత బాలు వెనుక నుంచి తీసి స్వీట్ మరియు పూలు తలలో పెడతాడు మీనాకు, స్వీటు తినబెట్టి చెప్తాడు, మీనా, నేను అలా చేయాల్సింది కాదు, నేను చేసింది చాలా తప్పు అని బాలు అనడంతో మీనా కూడా అంటుంది, అవునండి, నేను కూడా మీ మాట తీసివేయకూడదు, అసలు అలా చేశాను, వెళ్ళాను మిమ్మల్ని కాదని అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ సారీ చెప్పుకుంటారు. అదే కదా ఫ్రెండ్స్, భార్యాభర్తల బంధం అంటే ఒకరికి కోపం వచ్చినా ఒకరు తగ్గాలి, ఇంకొకరికి కోపం వచ్చినా ఇంకొకరు తగ్గితే కదా మన భార్యాభర్తల అనుబంధం అనేది అలానే సాగుతుంది. ఇదంతా చూసినటువంటి ప్రభావతికి, ఆమెకు సరిపోదు, ఎంతో గొడవ కావాలి, భార్యాభర్తలు విడిపోవాలి అనుకున్న ప్రభావతికి ఒక్కసారిగా బాలు మీనా కలిసేసరికి అయ్యో చల్లారిపోయింది మంట అని కుళ్ళుకుంటుంది ప్రభావతి. అలాగే బాలుగారు అంటారు, చాలా చాలా బాధతో చెప్తాడు, ఇంకొకసారి నేను ఏమనను, నా బంగారు తల్లివి నువ్వు నా అని అంటాడు బాలు. నేను కూడా మిమ్మల్ని ఏమనండి అంటూ మీనా భార్యాభర్తలు ఇద్దరూ కలిసిపోతారు. ఇక ఫ్రెండ్స్, తెల్లవారుతుంది. తెల్లవారాక మీనా గబగబా తన పని చేసుకోవడానికి వెళ్తుంది పూల కొట్టు దగ్గరికి. ఇంతలో సుమతి హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ చేస్తుంది. అక్క, త్వరగా నువ్వు పూలు పట్టుకొని మన హాస్పిటల్కి వచ్చేయి, త్వరగా రమ్మంటే, ఏంటి సుమతి ఏంటి అంటే, ఏం లేదక్క, నువ్వైతే రా, వచ్చాక చెప్తానుతోనే సుమతి దగ్గరికి మీనా వెళ్తుంది హాస్పిటల్కి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటున్న సందర్భంలో, అక్క, మనకు ఒక సర్ప్రైజ్ హాస్పిటల్ యానివర్సరీ వస్తుంది, ఆ పూలు మొత్తం మనకే ఇస్తారు కాంట్రాక్ట్ అని చెప్పారు, నేను మాట్లాడి పెట్టాను అని అంటుంది సుమతి. అవునా, చాలా సంతోషం సుమతి అని అంటుంది మీనా. ఇంతలో రోహిణి కూడా హాస్పిటల్కి వస్తుంది. రోహిణి మీనా మరియు సుమతిని చూడకుండా కూర్చుంటుంది హాల్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తుంది లోపలికి.
ఇంతలో మీనాకు డౌట్ వస్తుంది. ఏంటి ఈ మధ్యలో రోహిణి పదే పదే హాస్పిటల్‌కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ గర్భవతులకే చూస్తారు కదా! ఈ హాస్పిటల్‌కి వస్తుంది అని అనడంతో సుమతి అంటుంది, నేను తెలుసుకుంటానులే అక్క ఏంటియో అని రిసెప్షనిస్ట్‌కి పోయి, ఇంతకుముందు వచ్చింది కదా అమ్మాయి, ఏం దేనికోసం వస్తుంది డాక్టర్ దగ్గరికి అని అడుగుతుంది సుమతి. రిసెప్షనిస్ట్లో ఉన్నటువంటి ఆమె, ఎందుకు సుమతి నీకు అన్ని విషయాలు కావాలి, నీ డిపార్ట్మెంట్ కాదు కదా ఇది అనడంతో, లేదు ఆమె మా చుట్టాలామె, మా అక్క వాళ్ళ తోడికోడలు తెలుసుకుందామని అని అనడంతో, సెకండ్ సారి ప్రెగ్నెంట్ కావడానికి చూపించుకుంటున్నారు, కన్సల్ట్ అవుతున్నారు డాక్టర్ని అని సుమతికి చెప్పడంతో ఒక్కసారిగా సుమతి స్టన్ అవుతుంది. అదే విషయాన్ని మీనాకు చెప్పడంతో మీనా కూడా చాలా స్టన్ అయిపోతుంది. అసలు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి ఎంతో ముందుగా వచ్చేటువంటి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇకనైనా రోహిణి బండారం బయటపడుతుందో లేదో అని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.